ఏదమ్మా చూపించు. ఏంటదే ఫోన్ ఎక్కడది, ఎవరిది? చూపించు. ఏంటిది? ఫోన్. ఓకే ఓకే అనుకుంటున్నావు కదా? కాదు. ఏప్రిల్ ఫూల్. ఇది ఒక వెడ్డింగ్ కార్డు. ఇది మాకు మొన్న ఒకళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. ఓకే, నాన్న మొన్న ఎవరో వెడ్డింగ్ కార్డు ఇచ్చారన్నారు, అదేనా? ఇదే. ఓకే, ఫ్రంట్ చూపించు ఒకసారి. సేమ్ చూడండి, ఇది మొబైల్ ఫోన్ ఎలా ఉంటుందో ఆ సైజులోనే ఉంది. సో దీనిపైన స్క్రీన్ కూడా జనరల్గా మొబైల్ ఫోన్ పైన ఎలా మనం స్క్రీన్ సేవర్లో ఫోటో పెట్టుకుంటామో అలాగే ఫోటో పెట్టుకుని టైము అన్నీ కూడా అలాగే ఉన్నాయి. నాతో ఈయన అన్నారు ఎవరో ఇచ్చారని, నేను కూడా మీతో పాటు ఇప్పుడు చూస్తున్నాను. ఇదిగో చూడండి, ఇక్కడ కెమెరా బొమ్మ ఇవన్నీ కూడా సేమ్ ఇలా ఉన్నాయి. లోపలికి ఓపెన్ చేస్తే ఇలా 3 పేజెస్ కింద ఓపెన్ అవుతుంది ఇది. సో ఫస్ట్ పేజీ చూస్తే ఏముందంటే వాళ్ళ పిక్ మళ్ళీ ఇంకోటి ఇచ్చారు. ఎవరిదైతే వెడ్డింగో వాళ్ళ పిక్, సుముహూర్తం, వేదిక, విందు ఇలా రాశారు. సారీ. సెకండ్ పేజీ వచ్చేటప్పటికి ఒక చిన్న చాట్ పెట్టారనమాట. సరదాగా మొబైల్లో వాట్సాప్లో ఎలాగైతే మనం చాటింగ్ చేసుకుంటామో అలా ఏదో ఒక చాటింగ్ చేస్తున్నట్టు ఇచ్చారు. హాయ్ ఎలా ఉన్నారు, హాయ్ బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు అని అడిగి చెప్పి ఇందులోనే పెళ్ళికి రండి అని చెప్పి మనల్ని పిలుస్తున్నారు. ఆహ్వానించువారు ఎవరు? సరసే రమణ సత్యవతి దంపతుల ప్రథమ పుత్రుడు. మనకు శుభలేఖలో ఎవరైతే అబ్బాయి పేరు అమ్మాయి పేరు మెన్షన్ చేస్తాం కదండి, సో వాళ్ళని అంటే ఈ కార్డు ఫ్రెండ్స్కి ఇచ్చుకోవడం చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ అనే కాదులేండి, ఇప్పుడు అందరూ పెద్దవాళ్ళు కూడా తక్కువ బడ్జెట్లో మనకి స్టైలిష్గా ట్రెండీగా వెడ్డింగ్ కార్డు కావాలంటే ఇది బాగా యూజ్ అవుతుంది. పెద్దలు నిశ్చయించారు, మంచి శుభవార్త చెప్పారండి, మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇంతకీ ఎప్పుడు ఎక్కడ? తేదీ 12/4/2025 స్థిరవారం, కిల్లంపూడిలో స్వగృహమందు. కుటుంబ సమేతంగా అందరూ రావాలి. తేదీ గుర్తుపెట్టుకోండి. మంచిది, తప్పకుండా అందరం వచ్చి ఆహ్లాదకరంగా వేడుకల్లో పాల్గొంటాం. చాలా సంతోషం అండి, బాగుంది కదా ఇలా ట్రెండీగా పిలవడం కూడా. అలాగే రూట్ మ్యాప్ చూడండి, ఎవరైనా దూరం నుంచి వచ్చే వాళ్ళకి గూగుల్ మ్యాప్ కూడా పెట్టారు ఇక్కడ. ఇంకా చూడండి రూట్ స్కాన్ కూడా పెట్టారు. లొకేషన్ అని చెప్పి వాళ్ళ ప్లేస్ ఇచ్చారు, అలాగే ఫోన్ నెంబర్ ఇచ్చారు. బాగుంది కదా. ఇది బ్యాక్ పక్కకి ఇలా తిప్పాక టర్న్ చేసి చూస్తే ఇదిగో ఈ వెనకాల పేజీలో ఏమి ఇచ్చారంటే మళ్ళీ శుభలేఖ అంటే అది ఫ్రెండ్స్ని పిలిచినట్టున్నాయి, ఇది పెద్దవాళ్ళకి అన్నట్టు మళ్ళీ క్లియర్గా శుభలేఖలో ఏదైతే మ్యాటర్ ఉంటుందో అదే మ్యాటర్ టైప్ చేశారు మొత్తం డిటో శుభలేఖలాగా అనమాట. ఇప్పుడు ఇలా బ్యాక్ టర్న్ చేస్తే మళ్ళీ మొబైల్ ఫోన్ లాగా ఉంది. మొబైల్ ఫోన్ బ్యాక్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే మా అబ్బాయి గేమ్ ఆడుతున్నాడేమో అని ఫోన్ అనుకున్నాను. తర్వాత ఫోన్ పాజ్లో పెట్టి మొత్తం కార్డు చూశానండి. సరే మీ అందరికీ కూడా సరదాగా చూపిద్దామని మేమిద్దరం మళ్ళీ కాన్వర్జేషన్ అంతా కూడా సరదాగా ఒక వీడియో కింద చేసాం. మీకు కూడా ఇది నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు కూడా ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎవరైనా కొత్తగా మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి, ఏదైనా అకేషన్ ఉన్న వాళ్ళకి ఈ కార్డు కూడా ఒక ఐడియా యూజ్ అవుతుంది. చూసుకోండి. ఎవరికైనా పిక్ అది కావాలి మోడల్ కంటే కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, మెసేజ్ చేయండి. ఇదిగో ఫ్రెండ్ బ్యాక్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.